రియల్ ఎస్టేట్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. ఇప్పుడు గ్రామాలలో ప్రజాపాలనలో భాగంగా గ్రామ సభలు జరుగుతూ ఉన్నాయి. రైతు బంధు గత ప్రభుత్వంలో రైతు బంధు అని పిలిచినటువంటి దాన్ని ఇప్పుడు రైతు భరోసాగా పిలుస్తున్నారు. రైతు భరోసా కోసము అప్లికేషన్స్ని కూడా ఆహ్వానిస్తుంది ప్రభుత్వం. అయితే ఇక్కడ ఇప్పటికే రైతు బంధు గతంలో పడినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ భూమి ఎక్స్టెంట్, వాళ్ళ ఫోన్ నెంబరు, వాళ్ళ ఆధార్ కార్డు, ఆ గ్రామాలలో ఆయా మండలాలలో ఉన్నటువంటి సిస్టమ్స్లలో మొత్తం కూడా డేటా అంతా నిక్షిప్తమై ఉంది. వారు మళ్ళీ అప్లికేషన్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పేసి అయితే అధికారులు చెప్తున్నారు. మరి రైతు భరోసా కోసం ఎవరు అప్లికేషన్ పెట్టాలి అని అంటే, కొత్తగా రైతు భరోసా నాకు పడట్లేదని కానీ కొత్తగా పర్చేజ్ చేశాను అనుకున్న వ్యక్తులు ఎవరైనా సరే దరఖాస్తుదారులు మండల స్థాయి అగ్రికల్చర్ ఆఫీసర్ని కలిసి గ్రామ సభల్లో ఇవ్వచ్చు, లేదా మండలానికి వెళ్ళి మండల స్థాయి అధికారిని కలిసి డిజిటల్ పాస్బుక్, ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ ఈ 3 కాపీల్ని వారికి అందజేసినట్టయితే సిస్టంలో ఎంట్రీ చేసి రికార్డ్ మెయింటైన్ చేస్తారు. తద్వారా కొత్తగా మనకు రైతు భరోసా పడడానికి ఆస్కారం ఉంది. ఆల్రెడీ గతంలోనే మనకు రైతు బంధు రూపంలో గతంలో పడినటువంటి వాళ్ళు ఫ్రెష్గా అప్లై చేయాల్సిన అవసరం లేదని చెప్పి అధికారులు చెప్పారు. అయితే గతంలో ఒక ఎక్స్టెంట్ ఉంది, అదే పాస్బుక్కి ఇంకా కొంత ఎక్స్టెంట్ యాడ్ అయినట్లయితే వాళ్ళు అప్లై చేయాల్సిన అవసరం ఉందా అనే విషయాన్ని కనుక్కుంటే వారు చెప్పిన ఆన్సర్ ఏంటంటే, ఆ పాస్బుక్, ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, ఫోన్ నెంబరు అన్నీ కూడా కంప్యూటర్లో నిక్షిప్తమై ఉంటున్నాయి కాబట్టి ఎక్స్ట్రా ల్యాండ్ మీ ఖాతాకి ఆ డిజిటల్ పాస్బుక్లోకి ఎక్స్ట్రా ల్యాండ్ యాడ్ అయినట్టయితే యాడ్ అయిన విషయం కూడా కంప్యూటర్లో ఉంటుంది. కాబట్టి మీరేమైనా ఈ మధ్యకాలంలో కొంత ల్యాండ్ని అమ్మేస్తే తగ్గే రైతు భరోసా ఇస్తారు, తగ్గించి ఏమన్నా కొనుగోలు చేసినట్టయితే మీకు యాడ్ చేసి రైతు భరోసా వస్తుంది అని చెప్పారు. ఇప్పటి వరకు భూమి ఉండి కూడా, డిజిటల్ పాస్ పుస్తకం ఉండి కూడా మీకు రైతు భరోసా పడనట్లయితే అటువంటి వాళ్ళు తప్పక ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాపాలనలో భాగంగా మన ప్రభుత్వం గ్రామ సభలను నిర్వహిస్తూ ఉంది. ఒక 4-5 రోజుల పాటు ప్రతి మండలంలో, ప్రతి గ్రామంలో సభలు పెడుతున్నారు. ఆ సభలలో మీరు పాల్గొని ఇవ్వలేకపోయినా మండల ఆఫీస్కి వెళ్ళి మండల స్థాయి ఆఫీసర్ని కలిసి మీరు అప్లికేషన్ ఇస్తే తెల్ల వైట్ పేపర్ మీద రాసి మీ డీటెయిల్స్ అన్నీ రాసి ఆ పేపర్లు ఇంతకుముందు చెప్పిన పేపర్లు అన్నీ కూడా ఎంక్లోజ్ చేసి ఆఫీసర్కి ఇస్తే వాళ్ళు సిస్టంలో ఎంట్రీ చేస్తారు. తప్పక రైతు బంధు పడుతుంది. ఇక్కడ రైతు బంధు విషయంలో గత ప్రభుత్వం పెద్ద తప్పు చేసినటువంటి దాన్ని ఇప్పుడు సరిదిద్ది ముందుకెళ్తుంది ఈ ప్రభుత్వం. గతంలో ఎంత భూమి ఉంటే అంత ఎవ్వరికైనా, అది సాగులో లేకపోయినా ఏ రకంగా ఉన్నా, అసలు వెంచర్లు వేయబడి పేపర్లలో పెద్ద ఎత్తున ఆ వివరాలన్నీ మనం చూసి ఉన్నాం. వెంచర్లు అయి ఉంటాయి కానీ డిజిటల్ పాస్ పుస్తకాలు వచ్చి ఉంటాయి. విచిత్రం, రెవెన్యూ రికార్డులలో ఇవి ప్లాట్లు అని రాయొచ్చు, ఇండ్ల ప్లాట్లు అని రాయొచ్చు. గత ప్రభుత్వంలో విఆర్ఓ స్థాయిలో జరిగినటువంటి పొరపాట్లు ప్లాట్లని రాయకపోవడం మూలంగా కొనుక్కున్నవాడు ప్లాట్లు చేశాడు, కొనుక్కున్న ల్యాండ్ని ముటేషన్ చేసుకోడు. ఎందుకు చేసుకోడు? అవసరం లేదు, ప్లాట్లు చేస్తున్నా ఇతరులకు అమ్ముతున్నా కాబట్టి ముటేషన్ అవసరం లేదు అని చెప్పి అనుకున్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే, ఎవరైతే డెవలపర్ ల్యాండ్ కొన్నాడో ముటేషన్ చేసుకోలేదు కానీ ప్లాట్లు చేశాడు, అమ్మేశాడు. ముటేషన్ చేయలేదు కాబట్టి రెవెన్యూ రికార్డులలో అతని పేరు అమ్మిన అతని యొక్క పేరు అట్నే కంటిన్యూ అవుతుంది. కంటిన్యూ అయినటువంటి వాళ్ళకి రౌండప్ చేయలేదు కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు పుస్తకాలు ఇచ్చేశారు, ధరణి పాస్ పుస్తకాలు ఇచ్చేశారు. ఈ డిజిటల్ పాస్ పుస్తకాలు 100,000 ఎకరాలు ఆ రకంగా ఇష్యూ చేసినాయి. మా దృష్టిలో, అనుభవంలో, మా కండ్లారా చూసినవి కూడా, మేము కొన్న ప్లాట్లలో కూడా సూర్యాపేటలో ఇంజనీరింగ్ కాలేజ్ వెనకాల, వెంకటేశ్వర ఇంజనీరింగ్ కాలేజ్ వెనకాల ప్లాట్లు చేసి అమ్మారు ఎప్పుడో 25 ఏళ్ల కింద. వాటికి పాస్ పుస్తకాలు ఇష్యూ అయి ఉన్నాయి. ఇల్లీగల్ లేఅవుట్లు వేసినటువంటి చాలా ల్యాండ్స్ ప్లాట్లు అయిపోయి ఉన్నాయి కానీ పాస్ పుస్తకాలు వచ్చి ఉన్నాయి. ఇటువంటి సమస్య వాళ్ళందరూ కూడా రైతు బంధు పడ్డది గతమంతా కూడా. కనీసం దాంట్లోకి వెళ్ళి ఆలోచన చేయలేదు.
కొంతమేరకు ఇప్పుడు ఏంటంటే రాళ్ళు రప్పలు గుట్టలు ఇటువంటివి ఉంటే లేఅవుట్లు ఉంటే వాటికి రైతు బంధు రాకుండా చేసే కొంత కసరత్తు అయితే ఈ గవర్నమెంట్ చేసింది. ఆచరణలో అది ఏ మేరకు సక్సెస్ అయ్యిందా, ఆ ప్రక్రియ కాలేదనేది ఆచరణలో చూడాల్సిన అవసరం ఉంది. నెంబర్ 1. నెంబర్ 2, నాలా కన్వర్షన్ చేయించినటువంటి భూములకు కూడా రైతు బంధులు పడుతున్నాయి. మేమే కొన్నాం, సూర్యాపేటలో ఒక ల్యాండ్ కొన్నాం. ఎస్పీ ఆఫీస్ ఎదురుగానే ఉంటుంది ల్యాండ్. ఒక 2 ఎకరాలు కొన్నాం. మాకు అమ్మినట్టు నాలా కన్వర్షన్ కూడా చేయించాం. ప్రొసీడింగ్స్ కూడా ఇచ్చింది. ఆర్డీఓ గారు స్వయంగా పరిశీలించి ప్రొసీడింగ్ ఆర్డర్ కూడా ఇష్యూ చేశారు. అటువంటి ల్యాండ్కి మాకు అమ్మినటువంటి వాళ్ళ పేరే ధరణిలో చూపిస్తుంది. వాళ్ళకు రైతు బంధు కూడా పడుతుంది. ఇది సరి అయింది కాదు కదా. సో ఇటువంటి ఉదాహరణలు చాలా ఉన్నాయి. నేను కోరేది ఏమిటి అంటే, ఈ రకంగా అర్హత లేని భూములకి రైతు బంధు పడుతున్నట్టుగా తోటి వారికి, ఫ్రెండ్స్కి, స్నేహితులకి ఎవరికి తెలిసినా సరే ఇది కరెక్ట్ అయింది కాదు అని చెప్పి అధికారులకు కూడా దాని పట్ల వివరాలు ఇవ్వండి. ఎందుకంటే అనర్హులు కూడా రైతు బంధు పొందుతుంటే అది ప్రజల డబ్బు, పుణ్యానికి ఫ్రీగా వచ్చిన డబ్బు కాదు. కాబట్టి గవర్నమెంట్కు ఖచ్చితంగా సహకరించి ఈ రకంగా అక్రమంగా లబ్ధి పొందే వాళ్ళ యొక్క లిస్టు తగ్గించడానికి మన వంతు కర్తవ్యంగా మనం అందరం కృషి చేయాలని చెప్పేసి నేను కోరుతున్నా. నెంబర్ 3 ఏంటంటే, ఒక లిమిట్ అంటూ ఉండాలి. రైతు భరోసా ఇవ్వడం అనేది 100 ఎకరాలకు ఇచ్చుకుంటూ పోవడం అనేది కరెక్ట్ కాదు. అంటే ఎక్కువ భూమి ఉన్న వాళ్లకు, భూస్వాములకి, ధనికులకే మరింత సహాయం చేసినట్టుగా అవ్వట్లేదా? ఆ వైపుగా ప్రభుత్వం ఆలోచించాలి. మరి అటువంటి సీలింగ్ ఎందుకు పెట్టలేదు? సీలింగ్ పెడతాము అని చెప్పింది గవర్నమెంట్, కానీ సీలింగ్ ఎందుకు పెట్టట్లేదు అని చెప్పి నేను ప్రశ్నించదలుచుకున్నా ఈ ప్రభుత్వాన్ని. ఎందుకంటే భూస్వాములు, ధనవంతులు ఈ ప్రభుత్వాన్ని నిలబెట్టడానికి ఆయా ఊర్లలో, పట్టణాలలో బాగా సహకరిస్తారు. కాబట్టి వాళ్ళకి సీలింగ్ పెడితే ప్రభుత్వం మీద వ్యతిరేకత పెరుగుతుందని చెప్పి ప్రభుత్వం ఏమన్నా ఆలోచన ఏమన్నా చేస్తున్నదా అనేటువంటి అనుమానం మాత్రం చాలామందికి కలుగుతుంది. ఖచ్చితంగా సీలింగ్ పెట్టాల్సిన అవసరం ఉంది. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడాన్ని ప్రజలు క్షమించరు అనే విషయాన్ని కూడా ఈ ప్రభుత్వం గమనించాలి అని చెప్పేసి నేను కోరుతా ఉన్నా. నెక్స్ట్ టైంకైనా సీలింగ్ పెట్టే వైపుగా నిర్ణయాలు తీసుకోవాలి ఈ ప్రభుత్వం అని చెప్పేసి నేను కోరుతా ఉన్నా. ప్రస్తుతానికి అటువంటి సీలింగ్ ఉన్నట్టుగా నేనైతే చూడలేదు. అధికారుల దగ్గర నుంచి కూడా అటువంటి సమాచారం ఏమీ రావడం లేదు. ఈ అంశాలని గమనంలో పెట్టుకోవాలి ప్రభుత్వం. ప్రజలు కూడా రైతు భరోసాకు సంబంధించిన విషయంలో మిస్ అవ్వకుండా అప్లికేషన్ పెట్టుకొని ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని చెప్పేసి నేను కోరుతున్నాను.